అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి ఒక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఈ ఏకాదశికి ఉన్న పేరేంటి, ఈ ఏకాదశికి ఎటువంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఎలా చేయాలి, పారణ సమయం ఎప్పుడు, ఏ సమయాల్లో పూజన చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏకాదశి తిథి స్వామివారికి ఇష్టమైన ముఖ్యమైన తిథి కూడా. మరి చైత్రమాసంలో ఇది రెండో ఏకాదశి. అంటే ప్రతి నెల కూడా శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి కూడా 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ప్రతి ఏకాదశి కూడా ఏదో ఒక విశిష్టత కలిగే ఉంటుంది. మరి అటువంటి వాటిల్లో ఈ చైత్రమాసంలో కృష్ణపక్షంలో వస్తున్న ఏకాదశిని వరూధిని ఏకాదశి అని అంటారు. ఈ రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధించవలసి ఉంటుంది. ఒకవేళ అటువంటి చిత్రపటం మీ దగ్గర లేకపోతే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు, నరసింహస్వామి లక్ష్మీదేవిని కూడా పెట్టుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా పూజాపీఠం కానీ లేదా నిత్య పూజా మందిరంలో కూడా స్వామికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా స్వామివారి చిత్రపటాన్ని ఏర్పరచుకొని ఆయనకి ఎంతో ఇష్టమైన తులసి దళాలను ఇవాళ సమర్పించవలసి ఉంటుంది. ఏకాదశి తిథి అనేది స్వామివారికి అత్యంత ఇష్టమైన తిథి. మరి ఏప్రిల్ 2025 సంవత్సరంలో మనకి ఈ చైత్రమాసంలో వస్తున్న ఏకాదశి ఎప్పుడు తిథి ప్రారంభమైంది అని అంటే 23వ తారీఖు బుధవారం ఉదయం 11:51 నుంచి మొదలయ్యి 24వ తారీఖు ఉదయం 10:14 వరకు కూడా గురువారం నాడు ఈ ఏకాదశి తిథి అనేది ఉంది. అయితే సూర్యోదయానికి ఉన్న తిథిని లెక్కేసుకొని మనము ఆ రోజున ఏకాదశి పండగగా జరుపుకోవాలి కనుక ఇది ఏప్రిల్ 24వ తారీఖు సూర్యోదయానికి గురువారం నాడు ఉంది కాబట్టి 24వ తారీఖు గురువారం నాడు మనకి వరూధిని ఏకాదశి. ఈ ఏకాదశి అనేది స్వామివారికి ఇష్టం కనుక ఈ రోజున ఆ స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజించవలసి ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి ఏ పూజ చేసుకుంటున్నా మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా వినాయకుడిని ఆరాధించాలి. ఆ గణపతికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారి పూజను ప్రారంభించాలి. ఇక్కడ స్వామివారికి పిండి దీపాలను ఇన్నే వెలిగించాలని ఏమీ లేదండి. 1, 2, 3, 5 ఇలా ఎన్నైనా మీరు 7 దీపాలు, 9 దీపాలు, 11 ఇలా మీరు ఎన్ని దీపాలు వెలిగించదలుచుకున్నా అన్ని దీపాలు కూడా పిండి దీపాలు వెలిగించుకోవచ్చు. మట్టి దీపాల్లో ప్రమిదల్లో వెలిగించుకోవచ్చు. శంకుచక్ర దీపాలుంటే అవి కూడా వెలిగించుకోవచ్చు. స్వామివారికి ఈ విధంగా పిండి దీపారాధన చేసి ఈ పూజని తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేస్తే కనుక చాలా మంచిది. అందులో ఉదయం 10:14 వరకు మాత్రమే ఏకాదశి తిథి ఉంది కాబట్టి మీరు ఈ లోపల పూజ ప్రారంభించి పూజ కంప్లీట్ అవ్వడం అనేది అటు ఇటుగా ముగించినా పర్లేదు. కాబట్టి తెల్లవారుజామున చేసుకునే శక్తి ఉంటే తెల్లవారుజాము లేచి పూజ చేసుకోవటం, లేదంటే ఉదయం 10 గంటల లోపల ఈ పూజను చేసుకోవటం. ఏకాదశి పూజను చేయాలి అనుకున్న వారు దశమి రోజు నుంచే ఉపవాసం అనేది ఉంటూ ఉంటారు. ఉపవాసం చేసి కనుక ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో ఆ ఏకాదశి పూజ చేసిన వారికి 1000 ఆవులను అంటే సహస్ర గోదానం అని అంటారు. 1000 ఆవులను దానం చేసిన ఫలితం అయితే లభిస్తుందట. అందుకని ఏకాదశి పూజని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. స్వామివారికి ఈ విధంగా తులసి దళాలను సమర్పించి పిండి దీపాలను చేసి స్వామివారికి ధూపం వేసి తులసి దళాలతో గోవింద నామాలను అర్చిస్తూ గోవింద నామాలు కానీ, విష్ణు సహస్రనామాన్ని కానీ, విష్ణు అష్టోత్తరం కానీ, లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి. స్వామి పూజ అయిన తర్వాత అమ్మవారికి కూడా అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కనకధార స్తోత్రాన్ని పఠించడం, మహాలక్ష్మాష్టకం, శ్రీ సూక్తం ఇటువంటివి చదువుకుంటూ అమ్మవారిని కూడా ఆరాధించాలి. ఈ రోజున స్వామివారికి పసుపు పచ్చని పూలు కానీ, అమ్మవారికి ఎర్రటి పూలను కానీ, బాగా తెల్లగా ఉన్న పూలతో కానీ అమ్మవారికి పూజన చేసుకోవచ్చు. 24వ తారీఖు గురువారం వరూధిని ఏకాదశి కాబట్టి 2025 సంవత్సరంలో ఉపవాసం ఉండేవారు 23 రాత్రి దశమి రోజు నుంచి కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ మిగుళ్ళు తగుళ్ళు రావటం వల్ల దశమి ఏకాదశులు అనేవి 23 ఉదయం దశమి మధ్యాహ్నం నుంచి అంటే 11:50 దశమి వెళ్ళిపోయి ఏకాదశి వచ్చిందండి. పూర్తిగా ఏకాదశి రోజు మొత్తం ఉంటాము అనుకున్న వాళ్ళు అప్పటి నుంచి ఉంటారు, లేదా కనీసం ముందు రోజు రాత్రి నుంచి కూడా ఉపవాసం అనేది ఉండి ఏకాదశి అంతా కూడా 2 పూట్ల స్వామివారికి పూజ చేసుకొని ఉపవాసం ఉండి 25వ తారీఖు శుక్రవారం అనేది ఉపవాసం విడిచి స్వామివారి పూజ చేసుకున్న తర్వాత ఉపవాసం విడిచి భోజనం అనేది చేయవచ్చు.
ద్వాదశ పారణ సమయం అనేది ఎప్పుడుందంటే ఏప్రిల్ 25వ తారీఖు శుక్రవారం ఉదయం 5:46 నుంచి 10:48 లోపల ద్వాదశి పారణ సమయం అనమాట. అంటే ఉపవాసాన్ని విడిచి భోజనం చేసే టైం. అయితే ఇక్కడ ఉపవాసం ఉన్నవారు పూర్తిగా ఉండగలిగిన వాళ్ళు ఉంటారు. రాత్రిపూట జాగరణ చేస్తారు, విష్ణు సహస్రనామాన్ని చేస్తారు, స్వామివారి భజనలు కీర్తనలు పాడుకుంటూ ఉంటారు. వాళ్ళు జాగారం ఉండి మరుసటి రోజు మళ్ళీ కూడా స్వామివారికి పూజ చేసుకొని ఆ తర్వాత స్వామివారి ఏదైనా దేవాలయంలో దర్శనం చేసుకొని వచ్చి ఉపవాసాన్ని విడిచే పద్ధతి ఏకాదశి పూర్తిగా నియమాలను పాటించేవారు చేస్తూ ఉంటారు. ఒకవేళ అలా పూర్తిగా ఆరోగ్యపరంగా ఏకాదశి ఉపవాసాన్ని ఉండలేని వారు పాలు, పండ్లు ఇటువంటివి తీసుకొని ఉపవాసం అనేది పాక్షికంగా కూడా ఉండవచ్చు. స్వామివారికి పానకం, వడపప్పు, చలిమిడి ఇటువంటివి నివేదన చేస్తారు. పండ్లు ఇటువంటివి ఏవైతే స్వామివారికి నివేదన చేస్తారో అవి ప్రసాదంగా తీసుకున్న ఉపవాసం ఉన్న వారికి ఎటువంటి దోషము ఉండదన్నమాట. అయితే ఇక్కడ పూర్తిగా ఉపవాసం ఉంటే ఇలా ఉంటారు 25 వరకు. అయితే ఇక్కడ కొంచెం వెసులుబాటు ఏంటంటే 23 ఉదయం నుంచి 11:51 నుంచి ఏకాదశి తిథి వచ్చింది కాబట్టి అలా మేము పూర్తిగా ఉపవాసం ఉండలేమండి అనుకున్న వాళ్ళు దశమి రోజు రాత్రి నుంచి అంటే బుధవారం రాత్రి నుంచి ఉపవాసం ఉండి 24వ తారీఖు గురువారం ఏకాదశి పూజను చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా మరొకసారి పూజ చేసుకొని రాత్రికి ఉపవాసాన్ని విరమించడం పూర్తిగా ఉండలేని వారు, లేదా మధ్యాహ్నం వరకు మాత్రమే ఉండగలము అనుకున్న వాళ్ళు 24 ఏకాదశి ఉదయం 10:14 వరకు ఉంది కాబట్టి ఈ లోపు స్వామివారి పూజ చేసుకొని ద్వాదశి గడియలు వచ్చేసాయి కాబట్టి మధ్యాహ్నం భోజనం చేయడం. ఇది ఉపవాసం అనేది ఇప్పుడున్న దానిలో ఎండాకాలం కదండి, ఎవరెవరి ఆరోగ్యాలు చూసుకుని నీరసం అనేది రాకుండా వాళ్ళ ఆరోగ్యం చూసుకొని మాత్రమే ఉపవాసం ఉండండి. ఏకాదశి అనేది చాలా నియమంగా పాటించే వాళ్ళు ఉపవాసం అనేది పూర్తిగా ఉంటారు. 24 అంతా కూడా ఉండి 25 విడుస్తారు. ఇలా స్వామివారి పూజను మాత్రం తినకుండా చేసుకుంటాము, ఆ తర్వాత భోజనం చేయొచ్చా అనే వారి కోసం చెప్తున్నాను. 24 గురువారం ఉదయం పూజ చేసుకొని మధ్యాహ్నం భోజనం చేయవచ్చు, లేదా ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి ఏదైనా ఫలహారం లాంటిది తీసుకోవటం. అంటే అన్నం లాంటిది ముట్టుకోకుండా ఏకాదశి ఆ రోజంతా ఏకాదశి అని పరిగణిస్తున్నాం కనుక మనము రాత్రికి ఏదైనా టిఫిన్ లాంటివి తీసుకోవడం, భోజనం అనేది ముట్టుకోకుండా. సహజంగా ఏకాదశి ఉపవాసం ఉన్నవారైతే కనుక బియ్యానికి సంబంధించిన ఏ పదార్థం కూడా వారు తినరు, స్వామివారికి కూడా నివేదన చేయరనమాట ఏకాదశి రోజు. ఈ చిన్న చిన్న నియమాలు అయితే పాటించండి. పూర్తిగా ఉపవాసం లేకపోయినా ఏకాదశి పూజను చేసుకోవచ్చు. మన సంకల్పం, మన కోరికలు నెరవేర్చుకోవడం కోసం స్వామివారికి ఇష్టమైన తిథి రోజున ఈ విధంగా పూజ చేసుకోవాలి. 24వ తారీఖు గురువారం ఉదయం పూజ చేసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ రోజున దానానికి కూడా అత్యంత విశిష్టమైన ఫలితం ఉంటుంది. గొడుగు, చెప్పులు, కుండతో నీళ్ల కుండని దానంగా ఇవ్వటం కానీ, అలాగే వస్త్రదానం, పేద పిల్లలకు ఏదైనా పుస్తకాల దానం కానీ, లేదా మీకు తోచిన ఏదైనా స్వయంపాక దానం ఒక బ్రాహ్మణుడికి, లేదా గుమ్మడికాయని, తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయని దక్షిణతో సహా ఎవరికైనా దానం ఇవ్వటం, ఇటువంటివి కూడా ఏకాదశి రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. స్వామివారికి తులసి దళాలతో ఏ విధంగా అర్చిస్తే ఆయన అంతా ఇష్టపడతాడో అలాగే తులసి అమ్మవారి దీపం పెట్టడం కూడా అమ్మవారి దగ్గర అస్సలు మర్చిపోద్దండి. మీరు ఎప్పుడైతే పూజ చేసుకుంటారో ఇంట్లో బయటికి వచ్చి బాల్కనీలో అలా మనకి తులసి అమ్మవారు ఉంటారు కదా, అక్కడ కూడా తప్పనిసరిగా దీపం అయితే పెట్టండి. 2 పూట్ల కూడా ఇదే విధంగా దీపారాధన చేసుకోండి. స్వామివారి స్తోత్రాలు మీకు ఏవైతే చదువుకోవడానికి వస్తాయో అవి స్వామివారివి చదువుకోండి. ఎవరైనా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవాలి అనుకున్నా కూడా ఏకాదశి తిథి అనేది చాలా మంచిది. ఇటువంటి రోజుల్లో కూడా అటువంటి వ్రతాలను చేసుకోవచ్చు. మరి ఈ విధంగా ఏప్రిల్ 2025వ సంవత్సరంలో వరుదిని ఏకాదశి ఏప్రిల్ 24వ తారీఖు అయితే వచ్చిందండి. ఇది ఆనవాయితో పని లేదు, అందరూ కూడా చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు ఎవరైనా స్వామివారిని పూజించుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైనా రామదేవుని పూజ మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఏకాదశి గురువారం కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచిది. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఇటువంటి పర్వదినం ఏకాదశి గురువారం కలిసి వచ్చిన రోజు చేసుకున్నా కూడా మొదలుపెట్టినా చాలా మంచిది. పూజ చేసుకునేటప్పుడు కూడా స్వామివారికి మీకు తోచిన నైవేద్యం ఏదైనా స్వామివారికి నివేదన చేసి హారతిని ఇచ్చుకొని మీరు ఈ విధంగా తులసి దళాలతో స్వామివారిని అర్చన చేసుకుంటారు కదండి. అక్షింతలతో పూజ అయిన తర్వాత తప్పనిసరిగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి అక్కడ వేసిన అక్షింతలు తప్పనిసరిగా తల మీద ఇంట్లో అందరూ కూడా ఆ టైంలో ఎవరైతే ఇంట్లో అవైలబిలిటీగా ఉంటారో పిల్లలు కానీ పెద్దవారు కానీ వాళ్ళందరూ తల మీద ధరించండి. చాలా చాలా మంచిది. బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే మంచిది. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి ఆయన్ని మీరు ఎంత అందంగా అలంకరించి ఎంత భక్తి శ్రద్ధలతో అలంకరించి పూజ చేసుకోగలిగితే అలా చేసుకొని మీరు ఎన్ని పూలు సమర్పించగలరో చూసుకొని అలా పూజన చేసుకోవచ్చు. లేదంటే పసుపు పచ్చడి అక్షింతలు కలుపుకొని స్వామివారికి పూజన చేసుకున్నా సరిపోతుంది.
నాన్ వెజ్ అనేది తినకూడదండి. తలస్నానం అనేది చేయండి. ఎవరికైనా ఆరోగ్యపరంగా బాలేని వాళ్ళు ఈ ఉపవాసం చేయకపోయినా పర్లేదు. తలస్నానం చేయకపోయినా కంఠ స్నానం చేసి పసుపు నీళ్ళు చల్లుకున్నా సరిపోతుంది. ఇదండి ఏకాదశి, వరుధిని ఏకాదశి గురించి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.